ఎన్టీఆర్ గారు స్నేహానికి ప్రాణమిస్తారని ఇండస్ట్రీలో మొత్తం చెప్పుకుంటారనమాట. అండ్ రామ్ చరణ్ గారితో దోస్తి అని ఎంతో చక్కగా స్నేహంతో RRR బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ రాజమౌళి గారితో కూడా చాలా మంచి రిలేషన్ ఉంది మన ఎన్టీఆర్ గారికి. అండ్ సేమ్ టైం బాలీవుడ్ వార్ 2 అంటే వార్ 2 కోసం బాలీవుడ్కి అయితే మన ఎన్టీఆర్ గారు అయితే వెళ్ళారన్నమాట మనకు తెలిసిందే. అండ్ అక్కడ ఉన్న రితిక్ రోషన్ మన ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ అయిపోయారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు తనకు ఇష్టం మనసుకు నచ్చిన వాళ్ళకి అప్పుడప్పుడు కుక్ చేసుకొని తీసుకెళ్తారన్నమాట మనకు తెలిసిందే. అండ్ ఈసారి అయితే రితిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ గారు అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకొని వెళ్ళారన్నమాట. అది తిన్న ఎన్టీఆర్ వావ్ ఎన్టీఆర్ గారు అనేది బాగా పొగిడారంట. అండ్ వీళ్ళ స్నేహం అయితే గట్టిగా ముడిపడింది. అలాగే మనం చూసాము ఎన్టీఆర్ కానీ షూటింగ్కే కాదు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ వైఫ్ కానివ్వచ్చు, ఎన్టీఆర్ గారు కానివ్వచ్చు, రితిక్ రోషన్ అండ్ చాలామంది బర్త్డే ఫంక్షన్ కానీ అలా అయితే వెళ్ళారనమాట. అండ్ ఎన్టీఆర్ గారిని ప్రతి ఒక్క అభిమాని ఒకే మాట అంటారు, ఎన్టీఆర్ గారు తెలుగులో కాదు అండ్ ఎక్కడికి వెళ్ళినా బాలీవుడ్ కాదు ఎక్కడికి వెళ్ళినా ఆయన స్నేహం కానివ్వచ్చు, ఆయన మంచితనం కానివ్వచ్చు, అండ్ అభిమానులనే కాదు అండ్ నటులను కూడా ఆకట్టుకుంటానని అయితే అంటున్నారనమాట. అండ్ మనం చూడాలి, ఎందుకంటే RRR ప్రమోషన్స్లో మన రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి మంచి కెమిస్ట్రీ, అంటే ఏ విధంగా అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉన్న మాట. అంటే ఎంత స్నేహంగా ఉన్నారో వాళ్ళ స్నేహం అయితే బయట పెట్టారనమాట. అదే కోవాలో వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ అయితే వాళ్ళ ఇద్దరికి ఎంత ఫ్రెండ్షిప్ ఉంది, ఎంత కెమిస్ట్రీ ఉందో మనకైతే తెలుస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య అంటే ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ మధ్య ఇంకా సీన్స్ పెంచుతున్నారన్న మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. చూడాలి ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారు అయితే ద గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.